పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న సిఐఐ సమిట్ను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సిఐఐ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న సురేష్ బాబుతో అనురాధ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిఐఐ సమ్మిట్ ను విశాఖపట్నంలో రెండవసారి నిర్వహిస్తుంది. అయితే గత ఏడాది సిఐఐ సమ్మిట్ కి అధ్యక్షత వహించిన సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు సిఐఐ సమ్మిట్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. సిఐఐ సమ్మిట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. గత ఏడాది మీరు అధ్యక్షతన సిఐఐ సమ్మిట్ నిర్వహించారు. సో ఇప్పుడు మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు అప్పటికి ఇప్పటికి? అంటే అండి, లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ మనది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. అందరూ కూడా అసలు ఆంధ్ర ఏంటి చేయగలుగుతుందా, కెపాసిటీ ఉందా లేదా, ఏ టైప్ చూసినా ప్రాబ్లమ్స్. వెన్యూ లేదు, టెంపరీ వెన్యూ చేసాం, రూమ్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే మనకి అప్పటికి ఇప్పటికి ఏంటంటే మనం చేయగలుగుతాం, మనం ఏంటి అన్నది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ లెవెల్లో వెళ్ళిపోయినాయి. లాస్ట్ ఇయర్ ఎవరు చేయగలుగుతాడు అనుకున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎదిగిపోయినాయి. ఐ థింక్ డెఫినెట్గా దానికి తగ్గనే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి. అండ్ పీపుల్ కూడా ప్రిపరేషన్ అలాగే ఉంది. ఐ థింక్ వీ విల్ డూ మచ్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్. సార్, అంటే ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే ప్రస్తుతం మనం గ్రోయింగ్ అప్ దీనిగా వెళ్తున్నాం మన స్టేట్. సో మన స్టేట్ నుంచి మీకు ఎలాంటి? అంటే మీకు సింపుల్ కొన్ని నెంబర్స్ చెప్తానండి. ఇయర్ ఏంటన్నది రేపు సాయంత్రం సీఎం గారు చెప్తారు. సో ఐ థింక్ వీల్ వెయిట్, అప్పటి వరకు వెయిట్ చేస్తమే బెటర్. ఒక్కోసారి కొన్ని వెయిట్ చేస్తేనే బాగుంటుంది. ఇది లాస్ట్ ఇయర్ కలకట్టాలో వెస్ట్ బెంగాల్ చేశారండి. ఐ థింక్ 1.5 ఎంతో అంటున్నారు. బెంగళూరులో కర్ణాటక గవర్నమెంట్ చేసింది. వాళ్ళు 130-140 crores, 140 crores అంటున్నారు. మా చెన్నైలో జయలలిత గారు ఉన్నప్పుడు చెన్నైలో చేస్తే 2.5 lakh crores అన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం వైజాగ్లో 900 రూములు పెట్టుకుని, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, వీ కుడ్ నాట్ ఈవెన్ ఇన్వైట్ ఎవ్రీబడి. వాళ్ళని వస్తే వాళ్ళకి ఇస్తానికి రూమ్ లేదు మనకి. ఎందుకంటే మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ అందరూ వస్తే వాళ్ళందరూ అంతా అయిపోయిన తర్వాత రూమ్లు ఎక్కడ. సో ఆ పరిస్థితిలో మనం 5 లక్షల కోట్లు చేసాం. సో అర్థం చేసుకోండి మన రెస్పాన్స్, మన ఇంట్రెస్ట్ ఎలాగుందన్నారు. సో ఇంకా అంతే. మీకు అంతకన్నా నేను నెక్స్ట్ ఏమవుతుంది అన్నది అవుతూనే ఉంటుంది. దో నెంబర్స్ విల్ కమ్. బట్ ఇంపార్టెంట్ అంటే ఆ నెంబర్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం. యావరేజ్గా ఇండియాలో అండి ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అన్నీ చూస్తే 11% అండి కన్వర్షన్. అండ్ ఇది 1 year చూడరు, ఇది 3 yearsలో చూస్తారు. 3 yearsలో అయ్యిందా లేదా అన్నది యాక్చువల్ ఇది. ఎందుకంటే మనకు అంత టైం పడుతుంది ఫ్యాక్టరీ పెట్టి అది ప్రొడక్షన్లోకి రావాలంటే. సో ఇది 11% అండి. మనం ఆల్రెడీ ప్రస్తుతం 42% మీద ఉన్నాం లాస్ట్ ఇయర్ది. అసలు రికార్డ్ అనమాట. వాళ్ళు ఫస్ట్ అది చూసే అందరూ వస్తున్నారు ఇవాళ. ఎందుకంటే ఓకే, ఆంధ్ర గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా సీరియస్గా తీసుకుంటుంది ఇది అన్నది. దాంతో మీరు అర్థం చేసుకోండి. నెంబర్ ఎలాగ రేపు సాయంత్రం తెలుస్తుంది మనకి. సో వీల్ నో వాట్ హ్యాపెన్స్, రైట్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది సురేష్ బాబు గారు చెప్తుంది. ప్రస్తుతం సిఐఐ సమ్మిట్ ఈ రోజు రేపు కూడా కొనసాగుతుంది. దాదాపుగా 40 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ రోజు ఇక్కడ ఈ సిఐఐ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారు. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు కూడా మచ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మేము చేస్తున్నాము. అయితే గతంలో ఉన్న రికార్డ్స్ ప్రకారం చూసినట్టయితే విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ లో చాలా గ్రోత్ రేట్ లో అయితే మనం చాలా అభివృద్ధి దిశగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈసారి ఈ 2 రోజులు కూడా మచ్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సిఐఐ సమ్మిట్ పెట్టుబడులతో మరింత అభివృద్ధి వైపు వెళ్తుందనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.